హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజుపుడి. ఇదిగోండి, ఈ వీడియో ఏంటంటే మా అబ్బాయికి 10th మార్క్స్ ఎక్కువ వచ్చాయని ప్రతిభా అవార్డు వచ్చిందండి. ప్రతిభా అవార్డు అందుకున్నాము. మా ఆయన వాళ్ళ ఆఫీస్ తరపు నుంచి అవార్డు వచ్చిందండి. ఇంకా అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళేసి అవార్డు అందుకున్న తర్వాత అప్పటికి 12:31 అవుతుందండి. ఇంకా అక్కడ నుంచి అలాగే హోటల్కి వెళ్ళామండి. నంద్యాలలో కిచెన్ గార్డెన్ ఉంది కదా, ఫేమస్ అండి. ఇది చాలా బాగుంటుంది భోజనం అయితే. అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసి ఇంకా భోజనం టైం అయింది. ఇంట్లో వంట చేయలేదు నేను, అందుకోసమనే ఇంకా ఇంటికి రాకుండా ఆ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి అలానే హోటల్కి వెళ్ళాము. హోటల్కి వెళ్ళేసి ఏం ఆర్డర్ ఇవ్వాలనేది చూస్తున్నాము. ఏమంటే ఈ వీడియో తీసి కూడా 10 days అయిందండి. కొంచెం మా అబ్బాయి కాలేజీకి వెళ్ళడం పని ఉందనేసి లేటుగా పోస్ట్ చేస్తున్నా. నేనైతే ఇదిగోండి ఆర్డర్ ఇచ్చేసినాము. ఏం ఆర్డర్ ఇచ్చామంటే చికెన్ లాలీపాప్ అండి. చికెన్ లాలీపాప్లో కొంచెం గ్రేవీ ఐటమ్ లాగా చేసుకొని రండి అని చెప్పినాము. ఇదిగోండి చికెన్ లాలీపాప్స్లో కొద్దిగా గ్రేవీగా ఉండిందండి. అంటే మేము బటర్ నాన్ తీసుకున్నాము. నాన్స్లో బటర్ నాన్ లేకి మరీ లాలీపాప్ అంతగా అంటే ఫ్రై మాదిరి ఉంటే బాగుండదనేసి కొద్దిగా గ్రేవీ స్పైసీగా చేసుకున్నామని చెప్పినాము. చాలా బాగుంది చికెన్ లాలీపాప్, చాలా బాగుంది. తర్వాత దాంట్లోకేమో బటర్ నాన్ తీసుకున్నామండి. ఎక్కువ మేము బటర్ నాన్ ఇష్టపడతాము. మామూలుగా రుమాల్ రోటీ కానీ బటర్ నాన్ కానీ తింటాము, లేదంటే తందూరి రోటీ తింటుంటాము ఎక్కువ. ఇంకా బటర్ నాన్ తర్వాత చికెన్ లాలీపాప్ తిన్నామండి. చాలా బాగుండింది. టేస్టీగా సూపర్గా ఉండింది. ఉదయం కూడా హడావిడిగా వెళ్ళినామండి. అంటే తొందరగా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనేసి తొందరగా వెళ్ళినాము. ఇంకా టిఫిన్ కూడా ఆ రోజు సరిగ్గా తినలేదు. అందుకోసమని మధ్యాహ్నం ఆకలి వేస్తుండింది. అందుకే 1 గంటకే హోటల్కి వెళ్ళాము. ఇంకా చికెన్ తర్వాత బటర్ నాన్ తిన్నామండి. తినేసిన తర్వాత ఇంకా నాన్స్ తిన్నాం కదా, ఇంకా బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. బిర్యానీలో ఎక్కువగా మేము చికెన్ దమ్ బిర్యానీ తింటాము, లేదంటే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తింటాము. చికెన్ దమ్ బిర్యానీ అయితే నాకు చాలా ఇష్టము. ఇదిగోండి 2 చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. చికెన్ దమ్ బిర్యానీలో తర్వాత నేను ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ ఇద్దాం అనుకున్నాము. ఇదే ఎక్కువ అయిపోతుందేమో అనేసి ఆర్డర్ ఇవ్వలేదు. చూడండి, ఇక్కడైతే బిర్యానీ చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా మహారాజాకి కానీ లేదంటే కిచెన్ గార్డెన్కి కానీ వెళ్తాం నంద్యాలలో అయితే. ఇంకా అదిగాక మా అబ్బాయి కూడా కాలేజీకి వెళ్ళాలి. ఇంకా అందుకోసం అనేసి కొద్దిగా పిల్లలతో ఎంజాయ్ చేయాలి కదా అనేసి అలా బయట తిరుగుతున్నాము. మా అబ్బాయి వచ్చినప్పటి నుంచి ఎక్కడికో ఒకటి తిరగడమే సరిపోయిందండి. ఇంకా చికెన్ బిర్యానీ వడ్డిస్తున్నారు. చికెన్ బిర్యానీ తిన్న తర్వాత ఇంకా ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా నేనైతే ఎక్కువగా స్ప్రైట్ తెప్పించుకుంటానండి. బిర్యానీ తినేటప్పుడు నాకు స్ప్రైట్ తాగడం అంటే చాలా ఇష్టము. బిర్యానీతో పాటు స్ప్రైట్ కానీ లేదంటే థమ్స్అప్ కానీ థమ్స్అప్ కంటే ఎక్కువ స్ప్రైటే తెచ్చుకుంటాము. స్ప్రైట్ లేకుంటే అది తీసుకుంటామండి థమ్స్అప్. ఇంకా మా చిన్న అబ్బాయి ఏమో ఇక్కడ కూర్చున్నాడు. మా అబ్బాయే వీడియో తీస్తున్నాడు, అందుకని మా అబ్బాయికి కనిపించలేదు. మా అబ్బాయికి వచ్చిందండి ప్రైజ్ మనీ. ఇంకా అది చెక్ తీసుకున్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళాము. అక్కడైతే మాకు కేక్ తర్వాత సమోసా తర్వాత జిలేబీ అవన్నీ ఇచ్చినారండి. టీ ఇచ్చినారు ఫంక్షన్ హాల్ దగ్గర. అవి తాగేసినాము. 11కి అలా ఇచ్చారు. ఇంకా ఫంక్షన్ అయిపోయేసరికి టైం పట్టింది. 12:31 అవుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీ దాకా వస్తాయండి. ఇదిగోండి చికెన్ బిర్యానీతో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. తర్వాత చికెన్ బిర్యానీ తిన్న తర్వాత నేనైతే ఇంకా ఐస్ క్రీమ్ తినాలని అనుకుంటున్నా. ఇంకా మా వాళ్ళు తింటున్నారు. ఇంకా చికెన్ బిర్యానీ అయితే సూపర్గా ఉంటుందండి. ఇక్కడ వేడివేడిగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుందండి. అంటే ఒక బిర్యానీ 2 తినేసేయచ్చు. ఫుల్గా తినే వాళ్ళైతే 2 తినొచ్చు. కొద్దిగా తినే వాళ్ళైతే 3 కూడా సరిపోతుంది. కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక బిర్యానీ 2కి బాగా అవుతుందండి. మామూలుగా ముక్కలు కూడా పీసెస్ కూడా పెద్ద పీసెస్ ఉంటాయి. చికెన్ లెగ్ పీస్ ఒకటి ఉంటుంది, మామూలుగా వింగు కానీ అలా ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా బిర్యానీ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చామండి. బటర్ స్కాచ్ ఆర్డర్ ఇచ్చాము.
ఐస్ క్రీమ్ కానీ లేదంటే ఏదైనా స్వీట్ గులాబ్ జామ్ కానీ అలా తిందాం అనుకున్నాము. ఇంకా ఐస్ క్రీమ్ తిందామనేసి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాము. చాలా కూల్గా ఉండింది ఐస్ క్రీమ్, చాలా బాగుండింది టేస్ట్ అయితే. ఇంకా ఫస్ట్ ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాము, మళ్ళీ తింటామో తినలేమో అని ఇంకొకటి తర్వాత బాగుండింది అనేసి ఇంకొకటి ఆర్డర్ ఇచ్చాము. ఇంకా 2 ఐస్ క్రీమ్స్ 4 మెంబర్స్ను షేర్ చేసుకున్నాము. చాలా బాగుంది. మా అబ్బాయికి అయితే, మా చిన్న అబ్బాయికి అయితే ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఇష్టపడడు. మా పెద్ద అబ్బాయి కూడా అంతే అండి, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఇష్టపడరు వాళ్ళు. నాకే ఎక్కువ ఇష్టం ఇట్లాంటివన్నీ. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తిన్నామండి. ఐస్ క్రీమ్ కూడా తిన్న తర్వాత ఇంకా దగ్గర 2:30, 3 అవుతుందండి. ఇంకా ఇంటికి బయలుదేరాలి. ఇంకా మామూలుగా ఇక్కడ ఆర్డర్ ఇచ్చి మనం తెచ్చేసరికి ఒక 1/2 అవర్ పడుతుందండి, వెయిట్ చేయాలి. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాము. చూస్తున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.